మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే ప్రత్యర్థి పార్టీల లీడర్లు అధికారం కోసం పొత్తులతో ఏకమవుతున్నాయి. అకౌట్ మున్సిపల్లో ఎంఐఎంకి ఆ పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఎంఐఎం తరపున 5 కౌన్సిలర్లు విజయం సాధించగా ఇక వీరిలో 2 కౌన్సిలర్లు బీజేపీ, మరో 2 ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలో చేరారు. దీంతో అకౌట్ వికాస్ మంచ్ పేరుతో విస్తృత కూటమిని ఏర్పాటు చేసింది బీజేపీ. మరోవైపు ఎంఐఎంకి ఒకే ఒక్క కౌన్సిలర్ మిగిలిపోయాడు. అకౌట్ మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 35 సీట్లున్నాయి. వీటిలో ఇటీవల 33 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 11 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించగా ఎంఐఎం 5 సీట్లను గెలుచుకుని 3వ స్థానంలో నిలిచింది. పాలక బోర్డు ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి లేదా సంకీర్ణానికి కనీసం 17 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. దీంతో స్థానిక నేతల పొత్తుల ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అంబర్నాథ్లో మేయర్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ స్థానిక లీడర్లు కూడా పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు స్థానిక నేతల పొత్తులపైన బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అధిష్టానాలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకున్న వారిపైన చర్యలు ఉంటాయని తెలిపారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. అలాగే కాంగ్రెస్, ఎంఐఎం అధిష్టానాలు సైతం లోకల్ పొత్తులపైన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే ప్రత్యర్థి పార్టీల లీడర్లు అధికారం కోసం పొత్తులతో ఏకమవుతున్నాయి. అకౌట్ మున్సిపల్లో ఎంఐఎంకి ఆ పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఎంఐఎం తరపున 5 కౌన్సిలర్లు విజయం సాధించగా వీరిలో 2 కౌన్సిలర్లు బీజేపీ, మరో 2 ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలో చేరారు. దీంతో అకౌట్ వికాస్ మంచ్ పేరుతో విస్తృత కూటమిని ఏర్పాటు చేసింది బీజేపీ. మరోవైపు ఎంఐఎంకి ఒకే ఒక్క కౌన్సిలర్ మిగిలిపోయాడు. అకౌట్ మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 35 సీట్లున్నాయి. వీటిలో ఇటీవల 33 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 11 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించగా ఎంఐఎం 5 సీట్లను గెలుచుకుని 3వ స్థానంలో నిలిచింది. పాలక బోర్డు ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి లేదా సంకీర్ణానికి కనీసం 17 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. దీంతో స్థానిక నేతలు పొత్తుల ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అంబర్నాథ్లో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీ స్థానిక లీడర్లు పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు స్థానిక నేతల పొత్తులపై బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అధిష్టానాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకున్న వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. అలాగే కాంగ్రెస్, ఎంఐఎం అధిష్టానాలు సైతం లోకల్ పొత్తులపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.